నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెడికల్ కోడింగ్లో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి మెడికల్ కోడింగ్ అకాడమీని స్థాపించి 25,000 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మెడికల్ కోడింగ్ అకాడమీ చైర్మన్ డాక్టర్ సంతోష్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ సంతోష్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఎస్, మెడికల్ కోడింగ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 20 years ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు. అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది సార్ మెడికల్ కోడింగ్ గురించి, ఇలా అకాడమీ ఉంది, జాయిన్ అవ్వచ్చు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు మెడిసిన్ నుంచి అని వింటున్నాము. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? ఓకే, సో మెడికల్ కోడింగ్ అంటే ప్రతి ఒక్క మెడికల్ రికార్డ్ని వీళ్ళు అసైన్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో వాళ్ళు ఏం చేస్తారంటే దే గివెన్ సమ్ కోడ్స్ కాల్డ్ ICD-10 అండ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ దే గివెన్ కోడ్స్ కాల్డ్ CPT and HCPCS. Okay. For example, a patient has fever and cough. They went to general physician. Physician has taken an X-ray of the chest and CT scan and given one injection called Cefixime 1 gram and told to come after 1 week. Assume patient has COVID-19 positive, for example. Now it is you record me, my intelligence we pay some money and we come back, right? So record paper record store this or they store electronically. But record me medical recorders auditors laga prati why patient came. ఫీవర్, కాఫ్, డయాగ్నోస్ ఏంటి, COVID-19 అంటే COVID-19 కోడ్ చేస్తాం. హిస్టరీ అంతా ఉంటుంది. డాక్యుమెంట్ చేయాలి కంపల్సరీ బికాస్ హూ ఇస్ పేయింగ్ మనీ హియర్, హెల్త్ ఇన్సూరెన్స్ పేయింగ్ ద మనీ. సో అవర్ ట్యాక్స్ మనీ గవర్నమెంట్ ఇస్ పేయింగ్ టు డాక్టర్స్, రైట్? ఈవెన్ ఆయుష్మాన్ భారత్ లో కూడా దే పేయింగ్ టు డాక్టర్స్, రైట్? హాస్పిటల్ దే పేయింగ్ ఫర్ ద హాస్పిటల్ సర్వీసెస్. సో ఇప్పుడు పేషెంట్ హాస్ COVID-19 పాజిటివ్. సో COVID-19 ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అసెండ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ U01.1 సమ్ కోడ్, రైట్? అండ్ దెన్ ట్రీట్మెంట్, ఎక్స్రే, CT స్కాన్, వి అసెండ్ ద కోడ్స్ ఫర్ దట్. Cefixime ఇంజెక్షన్ గివెన్ 1 gram, దానికి కోడ్ చేస్తాము. అజ్యూమ్ ఈ రకంగా ఒక 1000 మంది వచ్చారు 1 month లో ఒక హాస్పిటల్కి. సో ఈ 1000 రికార్డ్స్కి కోడ్ చేస్తాం. అర్థమవుతుంది ఒక 40 years పేషెంట్కి ఎట్లా పనిచేసింది ఇంజెక్షన్, 50 years వాళ్ళకు డయాబెటీస్ ఉంటే ఎట్లా పనిచేసింది ఇంజెక్షన్, అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్, వాట్ ఈస్ హెల్త్ కేర్ అవుట్కమ్, అదే మందు పనిచేస్తుందా పనిచేయట్లేదా. సో దిస్ ద వే హౌ వి దే అనలైజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి బ్లాండ్గా ఇచ్చుకుంటూ పోతాం మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో వి డోంట్ నో రియల్లీ వాట్స్ అవుట్కమ్ తెలియదు మనకు. గవర్నమెంట్ క్లారిటీ ఉండదు. రీసెంట్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది అంటే యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఒకవేళ అమ్మదలుచుకుంటే. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది, అబ్యూజ్ అవుతుంది కాబట్టి. కోడింగ్ చేస్తే ఏమవుతుందంటే సపోజ్ ఐ గివెన్ 2 antibiotics to one patient, right? You record as a medical coder. The record goes to government. If I am prescribing antibiotics to everyone, automatically government knows you are prescribing more antibiotics, they may cancel my license. ఇప్పుడు పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉంది, అందరికి MRI చేసుకుంటూ పోయింది అనుకోండి, దెన్ హౌ గవర్నమెంట్ నోస్ దట్ ఐమ్ డూయింగ్ మోర్ MRI స్కాన్స్ ఇఫ్ నాట్ మెడికల్ నెసరీ లేకుండా కూడా కోడింగ్ చేస్తే ఏమవుతుంది, గెట్ ద క్లారిటీ. సో హౌ మెనీ MRIs యు హావ్ డన్ పర్ మంత్. దానివల్ల ఏమవుతుంది, యూ కెన్ టేక్ ఎ ప్రాపర్ డెసిషన్. సో ఈ రకంగా ఏమవుతుంది అంటే హెల్త్ కేర్లో ఈ ఫ్రాడ్ అబ్యూస్ తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ యూ కెన్ డూ ద కాస్ట్ అనాలిసిస్. సో అల్టిమేట్ కోడింగ్ అంటే ఏంటి అంటే ప్రతి రికార్డ్ని డిజీజ్కి, ప్రొసీజర్స్కి, సప్లైస్ అండ్ డ్రగ్స్ కి వి అసైన్ ద మెడికల్ కోడ్స్. మెడికల్ బిల్లింగ్ అని కూడా వింటాం కదా. ఓకే, అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ మెడికల్ డాక్టర్ ఇన్ US ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఐ యామ్ ఎ కార్డియాలజిస్ట్. టుడే ఐ హావ్ సీన్ 20 patients per day. 20 patients రికార్డ్స్ మన ఇండియాకి వస్తుంది, రైట్? మనం ఏం చేస్తాం, మెడికల్ కోడ్స్ చక్కగా రికార్డ్స్ చదివి అసైన్ ద కోడ్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. దెన్ ఈ కోడ్స్ ఏం చేస్తామంటే సబ్మిట్ టు ద మెడికల్ బిల్లర్. బిల్లర్ ఏం చేస్తారంటే ఈ కోడ్స్ తీసుకొని అనలైజ్ చేసుకొని పేషెంట్ ఇన్సూరెన్స్ ఏముంది, ఇన్సూరెన్స్ అది మెడికేడా, బ్లూ క్రాస్, బ్లూ షీల్డ్, వాడి ఏజ్ ఎంత, డెమోగ్రాఫిక్స్ అంటారు, రైట్? అవన్నీ ఎంటర్ చేసుకుని ఈ కోడ్స్ ఎంటర్ చేసి డాక్టర్ నేమ్, డాక్టర్స్ పెట్టేసి దే ప్రిపేర్ వెరీ గుడ్ క్లెయిమ్ ఫామ్. ఈ ఫామ్ ని దే సబ్మిట్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారంటే రికార్డ్ చూడదు ఇన్సూరెన్స్ కంపెనీస్, దిస్ ఈ ఓన్లీ ద క్లెయిమ్ ఫామ్. ఆ ఫామ్ చూసి ఆ కోడ్స్ చదివి పేమెంట్ ఇస్తారు. సో ఇమాజిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా US లో దే ఆర్ మోర్ దెన్ 9 lakh హెల్త్ కేర్ ప్రొవైడర్స్. Even if they see 10 patients per day, millions of records goes to insurance companies. Oh my God. Imagine, do they have time? See, for example, 20 years back, if we want money, you used to go to bank, right? Bank lo form fill chesi nunchunnedi line lo 100 రూపాయల కోసమైనా. పెద్ద పని. Exactly. Now how are you getting the money? You are getting through ATM, phone pay, Google Pay. Imagine Google Pay, phone pay లేకుంటే మనం బ్యాంక్స్కి వెళ్తాం, బ్యాంక్ సర్వీస్ చేయలేదు, రైట్? దే వాంట్ సమ్ టెక్నాలజీ, దే వాంట్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ సింప్లిఫికేషన్. సో ఈ కోడ్స్ ఏమవుతుంది అంటే విత్ ఇన్ డేస్ లో పేమెంట్ వచ్చేస్తుంది. రికార్డ్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కోడ్స్ ఏమవుతుంది, దే కెన్ గివ్ పేమెంట్ వెరీ ఫాస్ట్. సో బిల్లర్ జాబ్ ఏంటి అంటే కరెక్ట్ కోడ్స్ ఫామ్ లో ఫిల్ చేసి దే సబ్మిట్ టు ద ప్రాపర్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ టైమ్స్ దే మే నాట్ పే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ క్లాసికల్ ఎగ్జాంపుల్, ది రియల్ టైమ్ హ్యాపెన్ 6 months బ్యాక్.
I got one medical record from US. A 45 years old patient, male patient, he got chest pain. And hospital వెళ్తే they done bypass surgery. ఓకే. Bypass కాస్ట్ వచ్చేసి $30,000 ఫర్ ఎగ్జాంపుల్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 30,000 దే పేడ్ ఓన్లీ 5,000 పే చేశారు అంతే. $25,000 అనేది పేమెంట్ రాలేదు. సో రికార్డు నాకు వచ్చింది, సార్ గుప్తా యూ ట్రై టు గెట్ ద పేమెంట్ అని, రైట్? దెన్ ఐ అనలైజ్ ద మెడికల్ రికార్డ్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే 45 years యంగ్ పేషెంట్కి మీరు స్టెంట్ పెట్టచ్చు హార్ట్లో, రైట్? బైపాస్ ఎందుకు చేసినారు అంటే డబ్బు కోసం చేసినారు అని వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదు. దే సే ఇట్స్ నాట్ నెసరీ. బట్ డాక్టర్ అయితే చేసినాడు, సర్జరీ ఇస్ డన్, రైట్? దీన్ని ఏం చేసిన తర్వాత ఐ వెంట్ టు ఓల్డ్ మెడికల్ రికార్డ్స్. పాత రికార్డ్స్ చూస్తే 1 year బ్యాక్ చూస్తే పేషెంట్ ఇస్ స్మోకర్, ఈజ్ ఆల్కహాలిక్, ఈజ్ ఒబేస్, ఫ్యామిలీలో మదర్ ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం ఉంది. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాని బైపాస్. అంటే పాత కోడలు ఎవరుతున్నారు, డాక్టర్ తప్పు చేయరు అక్కడ. మనం అల్లెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఏం చేస్తున్నారంటే దాని కోడ్ చెస్ట్ మీద కూడా కోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం కూడా కోడింగ్తో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబేసిటీ అని చేసినందుకు దెన్ వి గాట్ ద ఫుల్ పేమెంట్. అంటే మీరు జస్టిఫై చేసుకోవాలి ఈ ప్రొసీజర్ కి ఈ డయాగ్నోస్ ఉందా లేదా, మాకు అంత ఐక్యూ అంత స్కిల్ ఉండాలి. అందుకే చెప్తాము 4 months ట్రైనింగ్ కంపల్సరీ. సో నేను ఒక 1 hour కష్టపడ్డందుకు when I analyze all the medical records, when I given all the codes, I got the full payment. Doctor got full payment and I got some commission also. నేను కష్టపడేది గంట సేపే. But doctor is very happy that he got the full money. Patient is happy. My company is happy. I am also happy, right? So ఈ ఎకోసిస్టమ్ ఏమవుతుందంటే ఇఫ్ ఎవ్రీవన్ వర్క్స్ ప్రాపర్లీ విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుంది అనమాట అది. సో అందుకే కోడర్స్ కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఓకే, బిల్లింగ్ అంటే ఏంటి అంటే, సో బిల్లింగ్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నెంబర్ తప్పు ఎంటర్ చేసిన, పేషెంట్ ఏజ్ తప్పు ఎంటర్ చేసిన, ఇన్సూరెన్స్ కంపెనీ రాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంటర్ చేసినా కూడా క్లెయిమ్ డినై అయిపోతుంది. బిల్లర్స్ దే కాల్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, వాళ్ళు కాల్ చేసి అడుగుతారు ఎందుకు మీరు పేమెంట్ చేయలేదు. దే టెల్ వన్ రీజన్ ఎందుకు చేయలేదు అంటే పేషెంట్ ఏజ్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, అడ్రస్ రాంగ్ ఉంది, అది మాకు క్లెయిమ్ ఫామే రాలేదు, అసలు డాక్టర్ అనవసరంగా చేసినాడు, ఓవర్ యూటిలైజేషన్ అయిపోయిందంటే దట్స్ ఫార్ ది గివ్ సో మెనీ రీజన్స్. బిల్లర్ వాళ్ళ కాల్ చేసి దే టాక్ టు దెమ్, దే సీ దట్ దే గోయింగ్ టు గెట్ ద పేమెంట్ ఆన్ టైమ్. సో దట్స్ ఎ బిల్లింగ్ జాబ్. అందుకని బిల్లింగ్ జాబ్ అనేది ఇట్స్ వర్క్ ఇన్ అమెరికన్ టైమింగ్స్. మెడికల్ కోడింగ్ అనేది ఇట్స్ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్ లో ఉంటుంది. బట్ ఇట్స్ హైలీ స్కిల్డ్ జాబ్. సో దే ట్రస్ట్ us, right? Because they trust us that we do proper coding, proper billing, and they know that we are ethical and we have subject knowledge. Kabatti definitely baga ante you have to do a lot of hard work and do the work properly. అలాగే హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అని విన్నాను సార్, అంటే ఏంటండి? ఓకే, సో ఇది కోడింగ్ బిల్లింగ్ HIM అనేది దట్స్ కాల్డ్ HIM షార్ట్ ఫామ్ లో. కోడింగ్ బిల్లింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ HIM. See for example, you take one hospital in Hyderabad for example, right? హాస్పిటల్లో ఒక 1 month కి they done 2000 surgeries, right? సర్జరీ చేస్తాము, పేషెంట్ బాగా ఇంటికి వెళ్ళిపోతారు, రికార్డ్స్ పేపర్స్ ఇక్కడ స్టోర్ చేస్తాము. బట్ సమ్వన్ హస్ టు అనలైజ్ అసలు పేషెంట్ దేనికి వచ్చినాడు, సర్జరీ అవుట్కమ్ ఏంటి, హౌ మెనీ రీఅడ్మిషన్స్ ఆర్ దేర్, హౌ మెనీ కేమ్ బ్యాక్ విత్ కాంప్లికేషన్స్, యాంటీబయాటిక్ పనిచేసిందా లేదా, వాళ్ళ కుట్లు వేసిన దగ్గర ఏమైనా చీమ్ వచ్చిందా లేదా, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే ఏమవుతుంది, హాస్పిటల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్ మే నాట్ కమ్ టు యువర్ హాస్పిటల్, ఈ మే కూడా అదర్ హాస్పిటల్, రైట్? సో యూ మే లూజ్ ఆపర్చునిటీ, రైట్? సో HIM వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అనలైజ్ చేస్తారు అనమాట. ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుని అనలైజ్ చేసుకుని ఈ అవుట్కమ్ ని దే గివ్ టు ద డాక్టర్ ఆఫ్ ద హాస్పిటల్ చైర్మన్. చైర్మన్ అంటే వెరీ గుడ్ ఐడియా. ఓకే, ఈ 2 months లో ఎన్ని సర్జరీస్ ఉన్నాయి, హౌ మెనీ హార్ట్ సర్జరీస్, హౌ మెనీ అపెండెక్టమీస్, అవుట్కమ్ ఏంటి, ఈ అనాలిసిస్ అనేది వస్తుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ HIM. అంటే మెయింటైనింగ్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ వే. దాన్ని డిజిటలైజ్ చేసుకుని స్టోర్ చేస్తాం అనమాట. అంటే జాబ్ షిఫ్ట్స్ అసలు ఎలా ఉంటాయి సార్ మెడికల్ కోడింగ్ చేసిన వాళ్ళకి? సో కోడింగ్ అనేది ఇట్స్ కంప్లీట్ మార్నింగ్ షిఫ్ట్. సో సమ్ టైమ్స్ ఇట్ స్టార్ట్స్ మార్నింగ్ 5 o'clock అండ్ 8 hours షిఫ్ట్ ఉంటుంది అంతే. బిల్లింగ్ అనేది ఇట్ ఇస్ 2 shifts అగైన్. సో ఇఫ్ యూ డూ డేటా ఎంట్రీ జాబ్ లైక్ ఎంటరింగ్ ద కోడ్స్ ఇట్స్ మార్నింగ్ షిఫ్ట్. బట్ కాలింగ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ IAR కాలింగ్, అంటే అకౌంట్ రిసీవబుల్స్, అది అమెరికన్ టైమ్స్ లో ఉంటుంది. బట్ హైదరాబాద్ లో ఏంటంటే మనకు ఈవెన్ తో ఈ వర్క్ నైట్ షిఫ్ట్స్ దే పే వెరీ గుడ్ సాలరీస్ అండ్ వీ హావ్ ద అప్ అండ్ డౌన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మేక్స్ నో డిఫరెన్స్. సో మెడికల్ కోడింగ్ అకాడమీ దాంట్లో జాయిన్ అయినప్పుడు అంటే ఖచ్చితంగా చెప్పగలమా వీళ్ళకి జాబ్స్ వస్తాయని? జాబ్ యాక్చువల్లీ ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మేము లీగల్ గా వి కెనాట్ యూజ్ ద వర్డ్ గ్యారంటీ. నేను చెప్పేది అదే వర్క్ కూడా. ఇఫ్ ఎనీబడి సేస్ గ్యారంటీ అంటే నమ్మొద్దు, ఎందుకంటే నో బడి కెన్ గ్యారంటీ ఫర్ ఎనీథింగ్, రైట్? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్ సెట్. అంటే అడుగుతారు కదా మరి ట్రైనింగ్. సో అందుకే చెప్తామంటే ఫస్ట్ డూ ప్రాపర్ హోంవర్క్, ఇండస్ట్రీ అనలైజ్ చేయండి. సపోజ్ ఐసే జాబ్ గ్యారంటీ మీరు చదవరు, రైట్? ఎట్లా సారీ జాబ్ ఇస్తే చదవరు, ఎగ్జామ్ కంటే ఇవ్వరు. అందుకని గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. ఎవరైనా గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేసినా కూడా డోంట్ ట్రస్ట్ దెమ్. ఎందుకంటే కోడింగ్ లో కూడా వీ హావ్ 3 levels ఆఫ్ జాబ్స్. టాప్ లెవెల్లో హై సాలరీస్ ఉంటాయి, లో సాలరీస్ ఉంటాయి. ఇఫ్ దే గివ్ జాబ్ అంటే దే గివ్ లో లెవెల్ జాబ్, మీకు అర్థం కూడా కాదు.
సో ఒక ఆఫీస్లో ఇస్తామన్నా ఇచ్చాము. ఇచ్చామని ఇచ్చామంతే 10-12 జీతం వస్తుంది. అది కాదు, మనం చదువుకొని సర్టిఫికేషన్ డిపాజిట్ అయితే వీ గెట్ వెరీ గుడ్ సాలరీ, రైట్? దానికోసమని దెన్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కాబట్టి గ్యారంటీ వర్డ్ యూస్ చేయము. అప్పుడే బాగా చదువుతారు స్టూడెంట్స్. నేను చూసాను 20 years చూసాను కదా. Yes, exactly. Yes, but of course we help them a lot. We give proper career guidance, we give personal development classes, we do interview preparations, and we help them to clear the exams by giving a lot of training. అంటే 4 నెలల సార్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? కంప్లీట్ 4 months ఉంటుంది. Yes. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? మా ఫ్యాకల్టీస్ అందరూ కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఇండియా. ఎందుకంటే we take only doctors. కాబట్టి డాక్టర్స్ చేయాలి మెడికల్ కోడింగ్ అనేది. We take only doctors and we train them on the medical coding. We make them to certify the board exam, and then they give training to the students. మధ్యలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయా? ఎగ్జామ్ అనేది ఎవ్రీ డే ఉంటుంది హైదరాబాద్ ఎగ్జామ్. సో అది స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ రాసుకోవాలి. సో ఇప్పుడు బిల్లింగ్ తీసుకుంటే మెడికల్ బిల్లింగ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది మార్కెట్లో ఇవాళ రేపు. ద ఎగ్జామ్ ఇస్ కాల్డ్ సిపిఎంబి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ మెడికల్ బిల్లర్. So 3 months, 4 months తర్వాత if you take CPMB exam, then you are a certified biller, and then you can go for the job easily. Certification అంటే ఒక ప్రూఫ్ ఫర్ ద ఎడ్యుకేషన్. సో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. Yes. మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? సో we give very good material. ఎందుకంటే as per the updates in the market, we change the material. As per the international standards, we prepare the material and we give to the candidates. So ఒక క్యాండిడేట్ వచ్చినాక వాడు సర్టిఫై అయిపోయేదాకా మా బాధ్యత. మెటీరియల్ కానీ ట్రైనింగ్ ఏదైనా కూడా వి టేక్ కేర్. అంటే మెడిసిన్ ఏం చేస్తామంటే ఇక్కడ వి గివ్ 1-to-1 ఫోకస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ స్కిల్, నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎక్స్ప్రెస్ చేయలేరు, తెలియదు. సో వాళ్ళకి పర్సనల్ గా కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి, సో ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్లీ ఇఫ్ ఆస్క్ మీ వై యూ ఆర్ డూయింగ్ ద కోడింగ్ ట్రైనింగ్ అంటే దట్స్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇమాజిన్ ఒక 1000 మంది జాబ్ వస్తే అంతకంటే ఇంకా చెప్పండి. ఐ థింక్ దట్స్ అ గాడ్స్ గ్రేస్. మేబీ ఇంత జాబ్ వస్తుంది టుడే ఐ యామ్ ఇన్ దిస్ పొజిషన్, రైట్? సో దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా కంప్లీట్ ట్రైనింగ్ తీసుకుని స్కిల్ఫుల్ గా తయారయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసి జాబ్ వచ్చింది అనుకోండి, అంటే ఇండియాలో చూసుకుంటే కనుక ఏ నగరాల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి? సో ఇండియాలో ఐ కెన్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో చాలా జాబ్స్ ఉన్నాయి. తెలుసు తమిళనాడు ఫస్ట్ ఐటీ స్టార్ట్ అయింది అక్కడే. బెంగళూరు జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే జాబ్స్ ఎక్కువ హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్ లో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ మనకున్న జియోగ్రఫీ లొకేషన్ అడ్వాంటేజ్ కానీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కానీ ఉంది. అందుకు హైదరాబాద్ లో వీ హావ్ ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్. ఐ కెన్ సే నెక్స్ట్ 3-4 years లో హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బికమ్ హబ్ ఫర్ ద మెడికల్ కోడింగ్. నాట్ ఓన్లీ US కోడింగ్, ఈవెన్ ఆస్ట్రేలియా, జర్మనీ, UK, Italy, Spain, ఆల్ కంట్రీస్ దే హావ్ టు గివ్ వర్క్ టు ఇండియా. వేరే ఆల్టర్నేట్ లేదు. సో వీ క్యాన్ సే ఎందుకంటే మనకున్న రింగ్ రోడ్స్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్సలెంట్, రైట్? సో హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ వన్ ఐ కెన్ సే. అండ్ నెక్స్ట్ తమిళనాడులో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఆల్ మెట్రోస్ లో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నోయిడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పూణేలో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఈవెన్ తో యూ హ్యావ్ జాబ్స్ ఇన్ నోయిడా ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి మేక్స్ నో డిఫరెన్స్. సో వీ హ్యావ్ సమ్ స్టూడెంట్స్ దే వర్క్ ఫర్ ద డాక్టర్స్ ఇన్ న్యూజెర్సీ. సో మేక్స్ నో డిఫరెన్స్, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి దట్స్ ఫైన్. ఫస్ట్ 1 year మాత్రమే మీరు కంపెనీకి వెళ్ళి పని చేసుకోవాలి, తర్వాత యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే కోడింగ్ చేసిన వాళ్ళకి అబ్రాడ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వెళ్దాం మేము బయటనే అక్కడే చదువుదాం అనుకున్నా, అక్కడే ఇంకా అంటే చదివిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ? సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ వెరీ క్లియర్లీ, కోడింగ్ చేసినంత మాత్రాన అబ్రాడ్ లో వీసా రాదు. వీసా వస్తున్నా కూడా అది అబద్ధం అండి, రైట్? ఎందుకంటే నాకు తెలుసు, ఐ వాజ్ దేర్ ఫర్ 7 years, రైట్? సో కోడింగ్ చేసి జాబ్ అబ్రాడ్లో వస్తుంది అనుకుంటే యూ కెన్ డోంట్ గో ఫర్ ద కోడింగ్. ఇచ్చినా కూడా ఎవరు నమ్మకూడదండి, ఎందుకంటే వర్క్ ఈజ్ అవుట్సోర్స్ టు ఇండియా. ఒకవేళ మీరు అమెరికాకి వెళ్తే మీకు పనికి వస్తుంది, యూ కెన్ డూ జాబ్ దేర్. మన కోడింగ్ ఉంది కదా అని మనకి జాబ్ ఎవరు వీసా ఇవ్వరు. బట్ కోడింగ్ వల్ల జాబ్ ఎక్కడ వస్తుంది అంటే మిడిల్ ఈస్ట్ లో వస్తుంది, లైక్ ఒమాన్ కానీ, UAE, దుబాయ్, అబుదాబి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వి గెట్ ద వీసా ఈజీలీ. మా చాలా మంది మా స్టూడెంట్స్ అందరూ కూడా దే మిడిల్ ఈస్ట్ నౌ. అక్కడ ఎలా ఉంటుంది సార్ ఆపర్చునిటీ? వెరీ గుడ్ అండి, ఎందుకంటే ఇక్కడ దే రిచ్ కంట్రీస్, రైట్? వాళ్ళు ఏం చేస్తారంటే US సిస్టమ్ అదే అడాప్ట్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈస్. కాబట్టి జాబ్స్ ఆపర్చునిటీస్ వెరీ హ్యూజ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. యాక్చువల్లీ చాలా మంది కోడర్స్, యంగ్ పీపుల్ అంతా కూడా దే వెల్ సెటిల్డ్ ఇన్ మిడిల్ ఈస్ట్ నౌ. They make very good money also in this field. సో ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో? కొంతమంది ఏంటంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, కోడింగ్ ఆపర్చునిటీ అసలు మనం తీసుకోవాలా, ఎలా ఉంటుందో ఏమో ఫ్యూచర్ లో అని ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇంటెలిజెన్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద డేటా. కాబట్టి యాజ్ లాంగ్ as people are there, these are there, హెల్త్ కేర్ ఇస్ ఫర్ ఎవర్, కోడింగ్ ఇస్ ఫర్ ఎవర్. జాబ్ ఉంటుందా ఉంటుంది సమస్య అవసరమే లేదు, ఎందుకంటే ఇండియాలో కూడా మళ్ళీ కోడింగ్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ 3-4 years లో. సో ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. IT ఇండస్ట్రీ ఎట్లా జాబ్స్ ఉన్నాయో మెడికల్ కోడింగ్ లో వి హావ్ ద సేమ్ ఆపర్చునిటీస్. అండ్ హెల్త్ కేర్ ఇస్ ఆల్వేస్ టాప్ అండి. హెల్త్ కేర్ అనేది ఫర్ ఎవర్. హెల్త్ కేర్ లో మనకి రెస్ట్ అనేది ఉండదు, కాబట్టి నో టు వరీ అబౌట్ ద జాబ్స్. Think about the developing the skill. That's very important. Skill మనకి మెడిసిన్. Exactly, that's very important. Yes. And coding అనేది వన్ టైం అయిపోదండి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటుంది.
మీరు డాక్టర్తో పాటు ప్యారల్ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19లో కోవిడ్ లేదు, 19 తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది, కొత్త కోర్స్ స్టార్ట్ అయినాయి, కొత్త డ్రగ్స్ వచ్చాయి మార్కెట్లో, వాళ్ళు మీరు అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్, రైట్? అందుకే ఏం చేస్తాను, మెడిసిన్ మా అకాడమీలో ట్రైన్ వెళ్ళిపోయినాక వాళ్ళు వదిలేయం అట్లా. సో అగైన్ వి కాల్ దెమ్ బ్యాక్, అగైన్ వి ట్రైన్ దెమ్ ఆన్ ద అప్డేట్స్, we encourage them to go for next certification. ఇంకా we provide more job opportunities అన్నమాట. That's what we give to the candidates. అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. Yes, చెప్పాను ఈ ఫీల్డ్ లో ఎక్సలెంట్ సాలరీస్ అండి, వెరీ గుడ్ సాలరీస్ ఇన్ దిస్ ఫీల్డ్. yes అది చూసైనా తెలుసుకోవాలి చాలా మంది. ఇప్పుడు చాలా మంది కూడా అసలు అవగాహన లేదు. చెప్పేదంటే మీరు ఒకవేళ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, బీ ఫార్మసీ డాక్టర్స్ అయి ఉంటే టేక్ కోడింగ్ యాజ్ ఎ కెరీర్. 4 months హార్డ్ వర్క్ చేయండి, సర్టిఫై ఎగ్జామ్ సర్టిఫై అయిపోండి, and you are the lifetime career. మళ్ళీ మీ రిటైర్మెంట్ హ్యాపెన్స్ త్రూ మెడికల్ కోడింగ్ ఓన్లీ. వేరే ఫీల్డ్ పోయే అవసరం కూడా ఉండదు. అక్కర్లేదు. చాలా మంది అలా వేరే ఫీల్డ్ వెళ్ళిపోతుంటారు, అలా వెళ్ళాల్సిన అవసరం నా ఎగ్జాంపుల్ చూడండి, 20 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు మా అబ్బాయి నా పక్కన కూర్చొని చూస్తుండే, ఈజ్ 1 year. నౌ హి ఆల్సో లెర్నింగ్ ద కోడింగ్ నౌ, ఈజ్ డాక్టర్ నౌ, ఈజ్ లెర్నింగ్ కోడింగ్ నౌ, ఈజ్ MBS 4th year, రైట్? సో చూడండి, ఈవెన్ ఐ ట్రైన్డ్ 3 generations. ఇంకా కూడా ఎందుకంటే నాకు see now I can come out of this field, but still I see ఎట్లా అంటే what I believe is money and knowledge, if you don't share, it's of no use, right? ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత స్కిల్ డెవలప్ చేసుకున్నాం, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇఫ్ ఐ షేర్, నో పీపుల్ get the benefit and they get the jobs. That's వాళ్ళకి అది లైఫ్ సెటిల్ అయ్యే పాయింట్ exactly. కావచ్చు. Yes. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank నమస్తే. you. సో విన్నారు కదా, ఇంకా చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు, మెడికల్ కోడింగ్ గురించి వినే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి అకాడమీలో మనం ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కనుక ది బెస్ట్ ట్రైనింగ్ అందిస్తున్నారు మెడిసిన్ మెడికల్ కోడింగ్ అకాడమీ వారు. సో ఇప్పటి వరకు వాళ్ళకున్న హిస్టరీ కూడా మీరు చూడొచ్చు, ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే అబ్రాడ్లో ఇలా చదువుకోవాలనో, లేకపోతే అబ్రాడ్లో ఇలానో రకరకాలుగా అన్ని వింటూ ఉంటారు. ఇవన్నీ మానేసి ప్రస్తుతం మన దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాలో ఏ ఏ ప్లేసెస్లో ఇలా అంటే మెడికల్ కోడింగ్ అవకాశాలు ఉన్నాయని తెలుసుకుని మీరు కనుక ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా ఒక మంచి పొజిషన్లో మీరు నిలబడతారు. చాలా మందికి మార్గ నిర్దేశకులు కూడా అవుతారు. అలాంటి ది బెస్ట్ ట్రైనింగ్ మనకి మెడిసిన్ మెడికల్ కోడింగ్ అకాడమీలో అందిస్తున్నారు. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.